కూడా ఎక్కడ పక్కన మెడికల్ షాప్ ఉంది అంటే మెడిసిన్స్ తెచ్చేసుకొని వేసుకుంటారు ఫీవర్ కానీ కోల్డ్ కానీ అది ఎంతవరకు సేఫ్ అంటారు? సో అది డెఫినెట్లీ నాట్ సేఫ్ అండి బికాజ్ ఎవ్రీ మెడికేషన్స్కి కొన్ని అడ్వర్స్ ఎఫెక్ట్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటూ ఉంటాయి. సో వితౌట్ ప్రాపర్ అడ్వైస్ ఫ్రమ్ ఎనీ ఫిజిషియన్ ఆర్ ఎనీ డాక్టర్ బెటర్ మనం టాబ్లెట్స్ ఏది కూడా కరెక్ట్ తీసుకోవడం డెఫినెట్లీ కరెక్ట్ కాదు. సో బికాజ్ ఏది ఉన్నా కూడా ఇండికేషన్ అన్లెస్ ఇట్ ఈస్ నాట్ ఇండికేటెడ్ డెఫినెట్లీ టాబ్లెట్స్ అయితే కరెక్ట్గా తీసుకోవడం కరెక్ట్ కాదు. ఇప్పుడు మీరు అన్న డోలో 650 సో పారాసెటమాల్ అనేది అంటే ఒక టాక్సిటీ డోస్ తర్వాత కూడా దాని లివర్ మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో డెఫినెట్గా వితౌట్ ప్రిస్క్రిప్షన్ డెఫినెట్లీ అడ్వైస్ నాట్ టు టేక్. ఇప్పుడైతే ఎట్ ప్రజెంట్ చాలా ట్రెండ్ యాక్చువల్లీ ఏంటంటే డోలో 650 అనే ట్యాబ్లెట్ ఖచ్చితంగా బ్యాగ్లో పెట్టుకుంటున్నారు. ఇది ఈ కరోనా ఎఫెక్ట్ అప్పటి నుంచి. ఎందుకంటే ఇంట్లో డోలో 650 ఉండాల్సిందే, కరోనా వస్తే ఫస్ట్ వాడాల్సిన మెడిసిన్ ఏది అంటే డోలో 650. బట్ డోలో 650 మీద చాలా ఆర్టికల్స్ కూడా వస్తున్నాయి. సో ఏది అంటారు, ఆర్టికల్స్ కరెక్ట్ అంటారా లేదంటే వీళ్ళు క్యారీ చేయడం కరెక్ట్ అంటారా? అంటే డోలో 650 టాబ్లెట్లోని పారాసెటమాల్ 650 mg ఉంటుంది విచ్ ఇస్ అన్ యాంటీబయాటిక్, అంటే జ్వరంకి పనిచేసే టాబ్లెట్ అది. ఓకే, ఒకవేళ మనకి జ్వరం ఉంటే డెఫినెట్లీ యూ కెన్ టేక్ ఇట్ ఓన్లీ ఫీవర్ ఉన్నప్పుడు. ఫీవర్ అండ్ డోస్ కూడా అది ఎంత ఫిజిషియన్ చెప్పిన డోస్ వాడితేనే కరెక్ట్. అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ అస్సలు సేఫ్ కాదు, ఫీవర్ వచ్చినా వేసుకోవద్దని చెప్పట్లేదు. ఖచ్చితంగా ఫీవర్ వస్తే డోలో 650 సేఫ్ టాబ్లెటే. బట్ ఫీవర్ లేకుండా ఇప్పుడు కొందరు ఏంటంటే అన్లెస్ ఎవిడెన్స్, మనం ఫీవర్ అంటే ఇప్పుడు టెంపరేచర్ థర్మామీటర్తో చెక్ చేసి మోర్ దెన్ 99 degrees ఫీవర్ అంటాం. సో అట్లా ఎవిడెన్స్ ఉండి ఫీవర్ ఉండి దెన్ డెఫినెట్లీ యూ కెన్ టేక్, దెర్ ఈస్ నో హార్మ్. బట్ ఎన్ని రోజులు తీసుకోవాలి, ఎంత డోస్ తీసుకోవాలి, అది వితౌట్ అడ్వైస్ బెటర్ నాట్ టు టేక్. బట్ ఆర్టికల్స్లో వాట్ దే సే డోలో 650 పారాసెటమాల్ 650 సేఫ్, బట్ ఫీవర్ ఉన్నప్పుడు మాత్రమే తీసుకుంటే ఇది అబ్సల్యూట్లీ. అంటే బాడీ పెయిన్స్ అట్లాంటి వాటికి కూడా యూజ్ చేయొచ్చు అంటారా దాన్ని? సో అంటే బాడీ పెయిన్స్ ఎంత సివియారిటీ, ఇప్పుడు బాడీ పెయిన్స్కి రీజన్స్ చాలా ఉంటాయి. పారాసెటమాల్ వెన్ కంపేర్ టు ఇంకా వేరే పెయిన్ కిల్లర్స్ ఉంటాయి. సో ఆ పెయిన్ కిల్లర్స్ కొంచెం కిడ్నీ మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ పారాసెటమాల్ 650 చాలా తక్కువ ఛాన్సెస్ కిడ్నీ ఎఫెక్ట్ అయ్యేది. సో అమాంగ్ ఆల్ ద పెయిన్ కిల్లర్స్ పారాసెటమాల్ 650 ఈజ్ సేఫ్. బట్ ఆర్టికల్స్లో మనం చూసినట్టయితే నార్మల్గా డోలో 650 ఈజ్ వెరీ డేంజర్ అని నేను చదివాను. దాన్ని మీరు అగ్రీ చేస్తే తప్ప? అంటే రియల్ ఆర్టికల్స్లో అయితే ఎక్కడ పారాసెటమాల్ 650 mg అంటే ఒక డోస్ కన్నా ఎక్కువ తీసుకుంటే వాట్ నార్మల్ 60 యావరేజ్ బాడీ వెయిట్ 60. నార్మల్గా అయితే మనం 6 అవర్స్కి ఒకసారి తీసుకోవాలి అని అంటే మ్యాక్సిమం ఐడియల్ వెయిట్ ఒక 60 to 70 kgs ఉన్న మనిషికి అప్ టు 6 hourly ఒక పర్ డే టాబ్లెట్స్ ఇస్ అబ్సల్యూట్లీ సేఫ్. యాంటీబయాటిక్స్కి వచ్చేసరికి ఎలాంటి యాంటీబయాటిక్స్ సేఫ్ ఆర్ అంటే నేను ఎందుకు ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను అని అంటే ఈ మధ్యకాలంలో ఈ ఫీవర్స్కి కానీ చిన్నపిల్లలకు కానీ ఫస్ట్ యాంటీబయాటిక్ ఇచ్చేస్తూ ఉంటారు, అది ఎంతవరకు సేఫ్ అంటారు? సో అది దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి. బికాజ్ మనం ఈ మధ్యకాలంలో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటే ఒక యాంటీబయాటిక్ యూజ్ చేసినాక మైక్రో ఆర్గానిజమ్స్ ఏదైతే ఉంటుందో దానికి రెసిస్టెంట్ అయ్యే యాంటీబయాటిక్ మళ్ళీ పని చేయకుండా ఉంటుంది. సో డెఫినెట్గా బికాజ్ మనకు వచ్చే ఇప్పుడు లాస్ట్ ఫ్యూ మాన్సూన్ కానీ లాస్ట్ 3-4 monthsలో 90 to 95% వైరల్ ఫీవర్స్ ఉంటున్నాయి. సో వైరల్ ఫీవర్స్కి యాంటీబయాటిక్ హ్యాస్ నో రోల్. ఇప్పుడు మనం డెంగీ తీసుకున్నా, కోవిడ్ తీసుకున్నా, ఫ్లూ ఇప్పుడు కామన్ H3N2 ఫ్లూ చూస్తున్నాం, ఆల్ దీస్ ఆర్ వైరల్ ఫీవర్స్. ఈ వైరల్ ఫీవర్స్లో దేంట్లో యాంటీబయాటిక్ అనేది అసలు అవసరమే లేదు. ఓకే, సో బట్ ఇప్పుడు అందరూ కామన్ మ్యాన్ పీపుల్ ఏంటంటే దే ఫీల్ దట్ యాంటీబయాటిక్ తీసుకుంటే వెంటనే తగ్గుతుంది అని చెప్పి వితౌట్ అడ్వైస్ డైరెక్ట్గా వెళ్ళి మెడికల్ షాప్లో తీసుకుంటారు. సో దట్ ఈస్ అబ్సల్యూట్లీ నాట్ ఇండికేటెడ్. దానివల్ల ఫ్యూచర్లో మీకు ఆ యాంటీబయాటిక్ ఇప్పుడు మీరు ఊరికే వాడారనుకోండి, నెక్స్ట్ కొన్ని రోజుల తర్వాత యాంటీబయాటిక్ రెసిస్టెంట్ వచ్చేసి ఆ ఆర్గానిజం మీకు యాంటీబయాటిక్ పని చేయకుండా పోయే ఛాన్సెస్ ఉంటాయి. సో డెఫినెట్లీ అలాంటి మిస్టేక్స్ చేయొద్దు వితౌట్ ఎనీ అడ్వైస్ ఫ్రమ్ ఎ ఫిజిషియన్. అంటే కొన్ని టెస్టులు చేసి కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లాంటివి ఉంటే డెఫినెట్లీ యాంటీబయాటిక్ ఇంపార్టెంట్. బట్ వితౌట్ అబ్రప్ట్గా 1 day ఫీవర్ ఉంది మీరు మెడికల్ షాప్కి వెళ్ళి యాంటీబయాటిక్ తీసుకోవడం అయితే డెఫినెట్లీ నాట్ సేఫ్. రైట్, ఇప్పుడు పిల్లల్ని తీసుకుందాం డాక్టర్ గారు. ఒక 15 days వాళ్ళకి ఫీవర్ వస్తుంది, 15 days బ్యాక్ వచ్చింది, అప్పుడు ఒక యాంటీబయాటిక్ వాడాము తగ్గిపోయింది, మళ్ళీ వాళ్ళకి రిపీట్ అయింది. ఎందుకంటే వాళ్ళకి రెసిస్టెన్స్ కానీ కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఫ్రీక్వెంట్గా వచ్చే ఛాన్సెస్ కూడా ఇస్ దేర్. సో అలాంటి పిల్లలకి వెంబడే యాంటీబయాటిక్స్ ఎంత సేఫ్?
అంటే యూజువల్గా ఇప్పుడు మనం వైరల్ ఫీవర్స్ యూజువల్గా దాని ఇంక్యుబేషన్ పీరియడ్ అరౌండ్ ఎనీ కామన్ వైరల్ ఫీవర్స్ తీసుకుంటే అరౌండ్ 5 to 7 days ఉంటుంది. సో యూజువల్గా మనం ఎనీ అడల్ట్స్ ఆర్ చిల్డ్రన్లో కూడా 5 to 7 days we usually don't do any టెస్ట్ చేయము. రిపీటెడ్గా మోర్ దెన్ 1 week ఫీవర్స్ వస్తుంటే దెన్ మనం టెస్టులు చేస్తాం. కామన్గా వచ్చే ఫీవర్స్ అంటే మలేరియా కానీ టైఫాయిడ్ కానీ ఇవి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్. సో దాంట్లో కనుక ఆ బ్లడ్ టెస్ట్లో ఏమన్నా ఇన్ఫెక్షన్ లాగా అనిపిస్తే అప్పుడు మనం యూజువల్లీ వి గివెన్ యాంటీబయాటిక్ చిన్నపిల్లల్లో. సో యాంటీబయాటిక్స్ ఇచ్చి దెన్ యూజువల్గా రెస్పాండ్ అవుతుంది. బట్ మీరు అంటుంది 15 days ఫీవర్ పాస్ట్ అది అనమాట. సో దాని తర్వాత మళ్ళీ కొత్త ఫీవర్. సో అది మళ్ళీ వైరల్ ఫీవరా మళ్ళీ బ్యాక్టీరియల్ ఫీవరా చూడాలి. సో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా యూజువల్గా అప్ టు 5 days అస్సలు ఏం యాంటీబయాటిక్స్ యూజువల్గా రికమెండ్ చేయం. పిల్లల్లో అయితే విల్ బి సేఫ్ అబ్సల్యూట్లీ బికాజ్ అండ్ చిన్నపిల్లల్లో దేర్ ఇమ్యూనిటీ బాగానే ఉంటుంది అండ్ యాంటీబయాటిక్స్ బెటర్ బి అవాయిడ్. సో 5 days తర్వాత కూడా ఫీవర్ వస్తే యాజ్ ఐ టోల్డ్ టెస్టులు చేసి మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఏమైనా ఉంటే అప్పుడే నార్మల్గా ఎప్పుడు ఏ టెస్ట్ చేయకుండానే డైరెక్ట్గా ఫీవర్ కోల్డ్ వచ్చింది అంటే యాంటీబయాటిక్స్ ఇస్తుంటారు కదా, అది ఎంతవరకు అది మెయిన్ మిస్టేక్ నేను ఆ ఓపీడీలో చూసేది ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు వెళ్ళి డైరెక్ట్ మెడికల్ షాప్కి వెళ్ళేసి నాకు ఫీవర్ జ్వరం ఉంది దగ్గు ఉంది సో నాకు కొన్ని ట్యాబ్లెట్స్ ఇవ్వండి అంటే మెడికల్ షాప్లో ఇస్తున్నారు. ఇట్స్ యాక్చువల్లీ మిస్టేక్. అది మై రిక్వెస్ట్ టు ఫార్మసిస్ట్ అండ్ ఆల్సో పేషెంట్స్ కూడా ఏంటంటే అలాంటి తప్పులు చేయకండి వితౌట్ ఎనీ అడ్వైస్. బికాజ్ మనం ఇప్పుడు యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ చాలా కామన్గా చూస్తున్నాం. సో ఈ డెఫినెట్గా అట్లాంటి మిస్టేక్స్ చేయకండి. అంటే వితౌట్ ఎనీ అడ్వైస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా డాక్టర్ని కన్సల్ట్ అయ్యే యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేయండి. వన్ మోర్ థింగ్ అంటే ఈ కరోనా ఎఫెక్ట్ ఉంది కాబట్టి ఇప్పుడు కూడా చాలా ఎఫెక్ట్ ఉంది కాబట్టి ఒక క్వశ్చన్ ఏంటంటే అజిత్రోమైసిన్ మెడిసిన్ అనేది ఎంతవరకు సేఫ్? సో ఈ అజిత్రోమైసిన్ ఇస్ అగైన్ యాంటీబయాటిక్, ఒక గ్రూప్ ఆఫ్ యాంటీబయాటిక్. సో యూజువల్గా ఇట్ విల్ కవర్ మన గ్రామ్ పాజిటివ్ మన అప్పర్ రెస్పిరేటరీ కోల్డ్ కఫ్ ఉన్న వాళ్ళకి సెకండరీ బ్యాక్టీరియల్. ఇప్పుడు మనం కోవిడ్లో కూడా అజిత్రోమైసిన్ చాలా యూజ్ చేసాం ఎందుకంటే కోవిడ్ ఈజ్ యాక్చువల్లీ వైరల్ ఫీవర్. బట్ వైరల్తో పాటు కొంచెం సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి అజిత్రోమైసిన్ బాగా పనిచేస్తుంటాయి. సో బట్ అజిత్రోమైసిన్ ఈజ్ అగైన్ అన్ యాంటీబయాటిక్. అట్లా జస్ట్ 1-2 daysలో ఫీవర్ ఉన్నంత మాత్రాన అజిత్రోమైసిన్ డెఫినెట్లీ ఏ యాంటీబయాటిక్ నాట్ ఓన్లీ అజిత్రోమైసిన్ ఏ యాంటీబయాటిక్ కూడా అట్లా యూజ్ చేయడం కరెక్ట్ కాదు. సో దాంతో కూడా రెసిస్టెన్స్ వచ్చే ఛాన్సెస్. సో ఇప్పుడు మనం పారాసెటమాల్ అజిత్రోమైసిన్ వీటి గురించి మాట్లాడుకున్నాం కదా డాక్టర్ గారు. మామూలుగా అయితే కోల్డ్ వచ్చినప్పుడు చెస్ట్ అండ్ కోల్డ్ ఇట్లా కోల్డ్ ఎఫెక్ట్ సంథింగ్ ఈ కోల్డ్కి సంబంధించిన చాలా ట్యాబ్లెట్స్ దొరుకుతుంటాయి బయట మెడికల్ షాపుల్లో. ఆ కోల్డ్ ట్యాబ్లెట్స్ అనేటివి డైరెక్ట్ కొనుక్కొని వేసుకోవడం సేఫ్ అంటారా? సో ఒకవేళ కనుక మనకి కోల్డ్ ఫీవర్ ఇలా ఉంటే డోలో 650 కోల్డ్ టాబ్లెట్స్ సెట్రిజిన్ చాలా కాంబినేషన్స్ ఉంటాయి. దోస్ ఆర్ ఫైన్ అండి. దోస్ ఆర్ యూ కెన్ టేక్ ఫర్ ఫ్యూ డేస్. అది అబ్సల్యూట్లీ సేఫ్. బట్ ఓన్లీ థింగ్ ఇస్ యాంటీబయాటిక్ మాత్రం రెగ్యులర్గా వాడడం అయితే కరెక్ట్ కాదు. సో అప్ టు సర్టెన్ లిమిట్ మనకి పారాసెటమాల్ కానీ కోల్డ్ టాబ్లెట్స్ చాలా కాంబినేషన్స్ యూ కెన్ యూజ్ దెమ్ అండ్ మల్టీవిటమిన్ టాబ్లెట్స్ దెర్ ఈస్ నో హార్మ్. అంత హార్మ్ ఉండదు ఆ టాబ్లెట్స్. బట్ యాంటీబయాటిక్స్ వల్ల డెఫినెట్లీ ఆన్ లాంగ్ టర్మ్ అందరికీ హార్మ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. రూరల్ ఏరియాలోకి తీసుకున్నట్టయితే ఒక ఇంజెక్షన్ ఇస్తేనే అంటే జ్వరం తగ్గుతుంది, కోల్డ్ తగ్గుతుంది, ఇట్లాంటి ఫీలింగ్స్ ఉంటాయి. అట్లాంటి వారికి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? సో అది మోర్ ఆఫ్ ఎ ప్లెసెబో అండి. ప్లెసెబో అంటే వాళ్ళకి ఏంటంటే ఆ ఇంజెక్షన్ వల్ల డెఫినెట్లీ అంత ఇట్స్ నాట్ మ్యాజిక్. మెడిసిన్ కి ఇంజెక్షన్ కి డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? సో ఇంజెక్షన్స్ అంటే ఇప్పుడు కొన్ని కారణాలు ఇప్పుడు మనకి డిఫరెన్స్ బిట్వీన్ టాబ్లెట్ అండ్ ఇంజెక్షన్ ఏంటంటే టాబ్లెట్ మనం వేసుకున్న తర్వాత 100% మాలిక్యూల్ లోపలికి వెళ్ళదు. కొన్ని ఇంటెస్టైనల్ అబ్జార్ప్షన్ అయ్యి కొన్ని తక్కువ ఉంటుంది. ఇంజెక్షన్లో 100% బయోఅవైలబిలిటీ ఉంటుంది. సో డెఫినెట్లీ మనం వేసుకునే డ్రగ్ ఇంజెక్షన్ వేసుకుంటే ఇమీడియట్ రిలీఫ్ ఉంటుంది. బట్ అది ఇంజెక్షన్ ఎప్పుడు తీసుకోవాలి అనేది కొన్ని ఇండికేషన్. ఇప్పుడు ఆ ఇంజెక్షన్ ఇవ్వాలంటే కొన్ని ఐవీ క్యాన్లా పెట్టుకోవాలి. సో ఆ క్యాన్లా ఒకవేళ అవసరం లేకపోతే క్యాన్లాతో అయ్యే ఇన్ఫెక్షన్స్ కూడా ఉంటాయి. అవసరం లేకపోతే అవసరం లేదు. ఇప్పుడు నార్మల్గా హై ఫీవర్ 1 or 2 ఉంది. సో టాబ్లెట్ కన్నా ఇంజెక్షన్ ఇస్తే కొంచెం తొందర తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. హై గ్రేడ్ ఫీవర్స్ బెటర్ రెస్పాన్స్ ఉంటుంది. బట్ నార్మల్ ఫీవర్ 100 అట్లాంటి టాబ్లెట్ ఈజ్ ఎనఫ్. బట్ ఊళ్ళలో ఇంజెక్షన్స్ ఏంటంటే సైకలాజికల్ అందరికి ఏంటంటే ఇంజెక్షన్స్ ఇస్తే నాకు తొందర తగ్గుతుంది. బట్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఎవరికి ఇంజెక్షన్స్ ఇవ్వాలి, ఎవరికి టాబ్లెట్స్ ఇవ్వాలి. ఇప్పుడు నార్మల్ మైల్డ్ ఫీవర్స్ ఉన్నాయి
అంత సివియారిటీ లేదు, డిహైడ్రేషన్ ఎక్కువ లేదు, వాళ్ళకి టాబ్లెట్స్ సరిపోతుంది. ఇంజెక్షన్స్ ఇస్తే కూడా ఐవి క్యాన్లా ఇచ్చి ఆ ఐవితో వచ్చే ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో డెఫినెట్గా ప్రతి ఒక్కరికి ఇంజెక్షన్స్ అవసరం లేదు, అవసరం లేని వాళ్ళు టాబ్లెట్స్తో మేనేజ్ చేయడం సరిపోతుంది. మనకి ఇప్పుడు అంటే ఇమ్మీడియట్గా చాలామందికి ఫీవర్లు కానీ ఇంట్లోంచి హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితులు లేకుండా కరోనా ఎఫెక్ట్లో వీటి వల్ల మళ్ళీ రిపీట్ అయ్యే కరోనా మళ్ళీ రిపీట్ అవుతుంది అని భయంతో ఇళ్లలోనే మెడిసిన్స్ పెట్టుకుంటారు. ఎలాంటి మెడిసిన్స్ ఇంట్లో పెట్టుకుంటే సేఫ్ అంటారు? సో ఇంట్లో అంటే ఇప్పుడు చెప్పినట్టు పారాసెటమాల్, కామన్ డ్రగ్స్, జ్వరంకి పారాసెటమాల్, దగ్గుకి లివోసెట్రిజిన్, కొన్ని బాడీ పెయిన్స్కి అసిక్లోఫెనాక్ టాబ్లెట్స్ ఉంటాయండి. ఇవి అబ్సల్యూట్లీ సేఫ్ పెట్టుకోవచ్చు. బట్ అలా ఉన్నాయని చెప్పేసి కొందరు ఏంటంటే బాడీ పెయిన్స్ ఉన్నాయని చెప్పేసి దే విల్ కీప్ టేకింగ్ పెయిన్ కిల్లర్స్. కొన్ని ఇప్పుడు పారాసెటమాల్ వన్స్ ఇన్ అ వైల్ ఫీవర్, బాడీ పెయిన్స్ ఓకే, కానీ కొన్ని పెయిన్ కిల్లర్స్ ఉంటాయి. ఆ పెయిన్ కిల్లర్స్ లాంగ్ టర్మ్లో ఎక్కువ రోజులు వాడడం డెఫినెట్లీ మంచిది కాదు. అంటే కొన్ని డేస్ జస్ట్ 1-2 డేస్ ఫీవర్ ఉంది, 1-2 డేస్లో తగ్గిపోయిందంటే అది వాడి తగ్గిపోతే ఓకే. బట్ ఇంకా తగ్గట్లేదు అంటే డెఫినెట్లీ డాక్టర్ కన్సల్ట్ అవ్వాలి. బట్ నార్మల్ కోల్డ్, ఫీవర్, బాడీ పెయిన్స్కి టాబ్లెట్